నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పసుపుమయంగా మారింది. టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత నామినేషన్ దాఖలు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా పాల్గొనడంతో ఆ ప్రాంతం అంతా తెలుగు తమ్ముళ్లతో హోరెత్తింది. పాయకరావుపేట నియోజకవర్గం జనసంద్రంగా మారింది. వంగలపూడి అనిత నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. నామినేషన్ కేంద్రం వరకు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి రావడంతో కొంతమేర ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఒకే రోజు ఇరు పార్టీల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం ఉండడం పోలీసులకు సవాలుగా మారింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సీఎం రమేష్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. అనితకు ప్రజలు ఇస్తున్న గౌరవం మర్చిపోలేదని అన్నారు. పోలీసులు వైసీపీ మాటలు విని అనిత నామినేషన్ కు ఆలస్యంగా వచ్చేలా చేశారని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లకు ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు తమకు మాత్రం ట్రాఫిక్ ను వదిలేశారు. పోలీసులు ఇప్పటికీ వైసీపీకే కొమ్ము కాస్తున్నారని రమేష్ అన్నారు. ఉమ్మడి పార్టీ నేతలకు లభిస్తున్న మద్దతును చూసి వైసీపీ పోలీసులు ఓర్చుకోలేకపోతున్నారని అనిత అన్నారు. అనిత గారి నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు పోలీసు వారు ఏం చేశారో టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్ లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని అనిత గారి నామినేషన్ వచ్చిన జనాలందరినీ కూడా అబ్స్ట్రక్షన్ చేసి ఆ రూట్ పక్కన దగ్గర నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది. వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీసులు సహకరించి రైట్ ట్రయల్ గా తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నాం? ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారందరూ నోట్ చేసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ తప్పకుండా కంప్లైంట్ చేస్తాం. అయినా కూడా మేము నడిచి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్ లో పాల్గొనడం, అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కూడా అంతమంది రాలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి వీస్తుంది. ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు, ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేదు, ఈ కూటమి గ్రాండ్ సక్సెస్ గా రేపు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన 6 గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు పడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో 33 కోట్ల ఇళ్లు కడతామన్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు 30 లక్షల ఇళ్లు వచ్చేదానికి మా సాయశక్తిగా కృషి చేస్తాం. 2 సెంట్లో ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తామని తెలియజేస్తాం. అలాగే 4,000 రూపాయల పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా అమ్మ ఒడి వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. చెప్పిన మాట ప్రకారం ఈ గ్యాప్ లో ఉండే 3 నెలలు కూడా పెన్షన్ ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈ రోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ రాక్షసుని రాష్ట్రం నుంచి తరమగొట్టాలని చెప్పేసి చూస్తున్నారు. చాలా డ్రామాలు ఆడుతున్నాడు. నోటికి వచ్చిందల్లా అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తున్నాడు అంటే ఆయన పేదవాడంట. అందరినీ రాష్ట్రంలో ప్రజలందరినీ పేదవాళ్ళం చేసి ఆయన ధనవంతుడయ్యాడు. అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఆయనకు పేపర్ లేదంట, సాక్షి ఛానల్ లేదంట, సాక్షి పేపర్ లేదంట, పవర్ ప్రాజెక్ట్ లేదంట, బెంగళూరులో ప్యాలెస్లు లేవంట. మొత్తం ఎంత చూసినా రాజభోగం అనుభవిస్తూ ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతో 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టినట్టు రుచికొండపైన. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా 13వ తారీఖు రేపు ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా అందరూ కూడా ఈ కూటమిని గెలిపిస్తారు. అలాగే 24వ తారీఖున పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ నామినేషన్ 24వ తారీఖున వేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. యావత్ కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా నామినేషన్కి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. జరిగింది అన్ని నామినేషన్లకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనిత గారి నామినేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంత ఎండల్లో కూడా పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జనం వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి, అందులో జనం కూడా ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు. కసిగా మీరు ఎంత ఇబ్బందులు పెట్టండి, రేపు 13వ తారీఖున మేము పోలింగ్ రోజు చూపిస్తామని చెప్పేసి అంత కసిగా ఉన్నారు. నిజంగా ఇంత ప్రజల స్పందన పొందిన అనిత గారికి థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈరోజు నేను నామినేషన్ మన బుజ్జి గారి ఆధ్వర్యంలో అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఈరోజు కూటమిగా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము. పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు,
మేము అడ్ రోడ్ నుంచి మాకు ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు, నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు. కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తా ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ జీతాలు రాక, పిఎఫ్లు రాక, కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తా ఉంటే ఇప్పటికైనా మారరా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరిని రెచ్చగొట్టుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి, సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావటం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున, జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, పాయకరావుపేట నియోజకవర్గ ఆడబడుచుని, వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద, సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని